మనకి ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ ఏర్పడే తుఫాన్లకి ఏ కంట్రీస్కి అయితే గురవుతాయో ఒక సుమారు 9 నుంచి 12 కంట్రీస్ ఉన్నాయి ప్రస్తుతం ఇందులో మెంబర్స్గా. ఈ 12 దేశాలు ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఇటు అరేబియన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడే తుఫాన్లు, ఇటు బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు, అలాగే హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లతో వల్ల ఎఫెక్ట్ అయ్యే దేశాలు. ఈ ఎఫెక్ట్ అయ్యే దేశాలు అన్నీ కూడా ఈ తుఫాన్లన్నింటినీ స్టడీ చేయడానికి వీలుగా ఒక పేరు పెట్టుకుంటే, ఎందుకంటే మన దగ్గర ఉన్న తుఫానే కాకుండా ఇక్కడ ఉన్న తుఫాన్ను స్టడీ చేసినా కూడా రేపు మనకి దాని గమనాన్ని బట్టి మనం కూడా ఫ్యూచర్లో ఇది ఇవ్వగలగవచ్చు అని చెప్పేసి ఇది ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి, అయితే వీటిని పేర్లు పెట్టడానికి ప్రతి దేశాన్ని కొన్ని వారి నచ్చిన పేర్లు కొన్ని సజెస్ట్ చేయమని అడుగుతారు. ఈ పేర్లన్నీ కూడా ఒక సిరీస్లో ఉంచబడతాయి. ప్రతి దేశం కూడా వాళ్ళకి నచ్చిన కొన్ని పేర్లు సజెస్ట్ చేస్తారు. ఆ పేర్లు ఒక సిరీస్లో ఉంచబడతాయి. ప్రతి తుఫాన్కి ఆ సిరీస్ నుంచి నెక్స్ట్ నెంబర్ని తీసుకుని ఆ పేరు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మంథా అని ఈ ప్రస్తుతానికి ఈ సీరియల్లో వచ్చిన నెంబర్ అనమాట. ఆ నెంబర్ ఇది థాయిలాండ్ అనుకుంటా వారు సజెస్ట్ చేసిన నేము. దీనికి పుష్పము అని పేరు వాళ్ళ లాంగ్వేజ్లో. సో అది ఈ పేరు దానికి పెట్టడం జరిగింది.